బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను జనం మర్చిపోలేదని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేటీఆర్ విద్యార్థులపై ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటే హరీష్ రావు నీళ్లపై ప్రేమ చూపుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. వాళ్ల హయాంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగినటువంటి దోపిడీని జనం మర్చిపోలేదని అన్నారు. ప్రజలేవి మర్చిపోలే. ప్రజల జ్ఞాపశక్తి చిన్నది, మర్చిపోయి ఉంటారు. ఇంకా మమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒకరు విద్యార్థుల పట్ల ప్రేమ ప్రదర్శిస్తున్నారు, ఒకరేమో నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హయాంలో జరిగిన నీళ్ళ దోపిడీ ప్రజలు మర్చిపోలే. కనీసం కేటీఆర్ గారు ఇలా పుట్టినరోజు వారికి అభినందనలు తెలుపుతూనే ఈ రోజైనా కొంత వాస్తవాలు మాట్లాడితే మంచిది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను వారికి సూచనలు ఇస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్కి పరిమితం అవుతా ఉన్నారు. ప్రజల చింతన ఉండాలి. మా ముఖ్యమంత్రి గారు మేము పదే అడిగాము రమ్మని, అది చేయరు. ఇప్పుడు బీజేపీ పార్టీతో మీకున్న లోపాయికార సంబంధంలో భాగంగా ఇవాళ బయటకు వచ్చి నెలరాన 2 నెలల తర్వాత వచ్చి మాట్లాడతారంటే ప్రజలు ఏ రకంగా దీన్ని ఆస్వాదిస్తారో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా వారి విజ్ఞప్తికి వదిలేస్తూ, విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణలో అన్నీ తెలుసు, వారికి గతము తెలుసు, ఇప్పుడు వర్తమానము తెలుసు. మీ కపట ప్రేమలు, నల్ల చొక్క నాటకాలు ఇవేవి నడవవు. కొంతమంది విద్యార్థులు పోగు చేసుకుని ఏదో మీ గురించి మాట్లాడుకున్న మాత్రాన 10 ఏళ్ల పాలన, 10 ఏళ్ల పాపాలు, 10 ఏళ్ల లీకేజీల పర్వం, 10 ఏళ్ల ఆత్మహత్యలు ఇవేవి కూడా ప్రజల మధ్య నుంచి పోవు. ఆటలు సాగవు ఈ తెలంగాణ మాట